గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. RRR తర్వాత వచ్చిన సినిమా కావడంతో ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. కానీ ఆ అంచనాలను రీచ్ కాలేకపోయింది గేమ్ చేంజర్ మూవీ. దీంతో రాబోయే చిత్రాలపై రామ్ చరణ్ ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో పెద్ది అనే చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఇక ఈ సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే సినిమా కథ, యాక్షన్ సీన్లపై ప్రచారం జరుగుతున్న వేళ రీసెంట్ గా రామ్ చరణ్ పెద్దిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దాంతో సినిమాపై అంచనాలు మరింత పీక్స్ కు చేరాయి. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై నిర్మాత వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. బాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక జగపతి బాబు కూడా మరో ప్రధాన పాత్రలలో నటిస్తున్నారట. ఇక ఇటీవల రామ్ చరణ్ పెద్ది సినిమాపై తన ఫస్ట్ రివ్యూను కూడా అందించారు. పెద్ది చిత్రం కథ చాలా యూనిక్ గా ఉంటుందని, RRR, రంగస్థలం వంటి చిత్రాలకు మించిన స్టోరీ ఇదని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే రంగస్థలం మూవీలో ఆయన నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక RRR చిత్రంతో గ్లోబల్ స్టార్ గా క్రేజ్ దక్కించుకున్నాడు రామ్ చరణ్. ఈ క్రమంలోనే చెర్రీ ఆ రెండు చిత్రాలను మించి ఉంటుందని చెప్పడం ఇప్పుడు అంచనాలను మరింత పెంచేసింది. ఈ పెద్ది చిత్రాన్ని 300 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారట. సినిమాటోగ్రఫీగా రత్నవేలు, ఎడిటర్ గా నేషనల్ అవార్డు విన్నర్ నవీన్ నూలి, సంగీత దర్శకుడిగా ఆస్కార్ అవార్డు విన్నర్ AR రెహమాన్ పనిచేస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది 2026 మార్చి 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నామని ఇప్పటికే అనౌన్స్ చేశారు మేకర్స్. ఇక ఇప్పటికే 55% పైగా షూటింగ్ కంప్లీట్ అయిపోయిందట. ఇలా మొత్తానికైతే పెద్ది సినిమా జెట్ స్పీడ్ లో కంప్లీట్ అవుతోందనే చెప్పొచ్చు. అయితే ఇటీవల రిలీజ్ అయిన థగ్ లైఫ్ సినిమాకు కూడా AR రెహమానే సంగీతం అందించారు. ఆ మూవీకి రెహమాన్ తన మార్కు మ్యూజిక్ ఇవ్వడంలో విఫలమవడంతో పెద్ది సినిమాకు ఎలాంటి మ్యూజిక్ ఇస్తారోనని చరణ్ ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారు. మణిరత్నం లాంటి తలలు పండిన డైరెక్టర్ కే రెహమాన్ థగ్ లైఫ్ లాంటి ఆల్బమ్ ఇస్తే కేవలం ఉప్పెన అనుభవం మాత్రమే ఉన్న బుచ్చిబాబుకు ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడోనని కంగారు పడుతున్నారు. అయితే బుచ్చిబాబును అంత తక్కువ అంచనా వేయడానికి వీల్లేదంటున్నారు. ఉప్పెన సినిమా చేస్తున్నప్పుడు దేవిశ్రీ ప్రసాద్ నుంచి చార్ట్ బస్టర్ ఆల్బమ్ ను తీసుకున్న బుచ్చిబాబు ఇప్పుడు పెద్దికి కూడా అలాంటి ప్లానే వేశారట. పెద్ది సినిమాలో సాంగ్స్ కోసం బుచ్చిబాబు రెహమాన్ కు ఒక్కో సాంగ్ కు 3 రిఫరెన్స్లు ఇచ్చి వాటిని బేస్ చేసుకుని తన సినిమాకు ది బెస్ట్ ఇవ్వమని కోరారట. అయితే బుచ్చిబాబు రిఫరెన్స్లుగా ఇచ్చిన పాటల్లో ఎక్కువ శాతం ఒకప్పుడు రెహమాన్ ఇచ్చిన చార్ట్ బస్టర్ సాంగ్స్ ఉన్నాయట. ఇవన్నీ చూసి బుచ్చిబాబుకు మ్యూజిక్ పై ఎంత పట్టుందో తనకు అర్థమైందని రెహమాన్ తన డైరెక్టర్ గురించి ఎలివేషన్లు ఇస్తున్నారు. రెహమాన్ మాటలు వింటుంటే బుచ్చిబాబు పెద్ది విషయంలో తాననుకున్న అవుట్పుట్ వచ్చే వరకు ఎవ్వరినీ అంత ఈజీగా వదిలేలా కనిపించడం లేదన్న టాక్ వస్తోంది. ఇక పెద్ది చిత్రం తర్వాత రామ్ చరణ్ ఎవరి దర్శకత్వంలో నటిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గ్లోబల్ స్టార్ డేట్స్ కోసం టాప్ డైరెక్టర్లు ప్రశాంత్ నీల్, త్రివిక్రమ్, సుకుమార్, గౌతమ్ తిన్ననూరి, నిర్మాత దిల్ రాజు కూడా వెయిటింగ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే నెక్స్ట్ ప్రశాంత్ నీల్ తో సినిమా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది.